వెల్కమ్ టు రాము ఆల్గో ట్రేడింగ్. మనము ఏదైతే ట్రేడింగ్ వ్యూలో 2 గ్రీన్ క్యాండిల్ అండ్ 2 రెడ్ క్యాండిల్ స్ట్రాటజీని అప్డేట్ చేశామో, అందులో ఈరోజు కాస్త ఇన్ఫర్మేషన్ అడిషనల్‌గా యాడ్ చేయడం జరిగింది. సో, ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో ఒకసారి చూపిస్తాను. సో, యాస్ యూజువల్ మన స్ట్రాటజీ వచ్చేసి 2 రెడ్ క్యాండిల్స్ వచ్చాయి కాబట్టి మనం సెల్ ఇచ్చాము. అండ్ స్టాప్ లాస్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాము. ఈ ప్రీవియస్ క్యాండిల్ లో అనేసి. ఈ ప్రీవియస్ క్యాండిల్ హై. సెల్ వచ్చింది కాబట్టి ప్రీవియస్ క్యాండిల్ హై. సో, దానికి సంబంధించి ఏ ప్రైస్‌లో వచ్చిందో మనకిక్కడ క్లియర్‌గా ప్రైస్‌తో సహా కనబడుతుంది. అండ్ ఇక్కడ బ్రేక్‌ఔట్ కూడా అప్డేట్ చేశాము. సో, ఎప్పుడైతే ఆ ప్రైస్ బ్రేక్‌ఔట్ అవుతుందో, ఆ బ్రేక్‌ఔట్ అయిన ప్రైస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాం. సో, మీకు ఆ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత ట్రేడ్ పడుతుంది. ఆ బ్రేక్‌ఔట్ లెవెల్ కూడా మీకు క్లియర్‌గా ఇక్కడ విజిబుల్‌గా కనబడుతుంది. అండ్ ఒక్కసారి స్ట్రాటజీ మీకు వచ్చిన తర్వాత అండ్ ఆ స్ట్రాటజీ ఎగ్జిట్ అయ్యేలోపు మీకు మ్యాక్సిమం ఎన్ని పాయింట్స్ వచ్చాయో ఇక్కడ పాయింట్స్‌ని డిస్‌ప్లే చేశాను. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి మీకు పాయింట్స్ 84.8 పాయింట్స్. అంటే ఎక్కడైతే మనకు ట్రేడ్ స్టార్ట్ అయిందో, ఆ ట్రేడ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ రివర్స్ వెళ్ళే టైంలో మనకు మ్యాక్సిమంగా ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్ వచ్చిందో కూడా ఇక్కడ డిస్‌ప్లే చేశాము. సో, మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక్కొక్క స్ట్రాటజీ మీరు ట్రేడ్ చేసినప్పుడు మ్యాక్సిమం ఎన్ని పాయింట్ల వరకు మనకు ట్రేడ్‌లోకి ప్రాఫిట్ వచ్చి వెళ్ళింది అనే విషయం కూడా మీకు ఈజీగా తెలుస్తుంది. అండ్ ఈరోజు మనకొచ్చేసి ఒకటే ట్రేడ్ వచ్చేసింది. సో, లాస్ట్‌లో మనకిక్కడ ఎగ్జిట్ కావడం జరిగింది. సో, అదే నిన్న ట్రేడ్‌లో కూడా మీకు క్లియర్‌గా మెన్షన్ చేశాము. సో, ఇక్కడొచ్చేసి మీకు ఏ ప్రైస్‌లో ట్రేడ్ అయిందో ట్రేడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్‌గా ఉంది. సో, ఇది బ్రేక్‌ఔట్ అయింది. సో, బ్రేక్‌ఔట్ అయిన తర్వాత ట్రేడ్ ఎక్కడొచ్చింది అనేది కూడా మనకు క్లియర్‌గా తెలుస్తుంది. సో, బ్రేక్‌ఔట్ లెవెల్ ప్రైస్ ఇక్కడ కూడా అప్డేట్ చేశాము. అండ్ ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఎన్ని పాయింట్లు పోయింది అది కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. హైయెస్ట్ పాయింట్స్ ఎన్ని పోయాయనేసి. సో, హైయెస్ట్ పాయింట్స్ ఎన్ని పోయాయంటే ఇగో ఇక్కడుంది. 122 పాయింట్స్ మనకు హైయెస్ట్‌గా వచ్చింది. సో, ఏదైతే హైయెస్ట్ పాయింట్ అవుతుందో ఆ పాయింట్ మనకిక్కడ కనబడుతుంది. అండ్ మీకు రన్నింగ్‌లో కూడా హైయెస్ట్ పాయింట్స్ విజిబుల్‌గా కనబడుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఈ ట్రయల్ యూజ్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో, దాన్ని బట్టి మీకేం తెలుస్తుందంటే మ్యాక్సిమం ఎన్ని పాయింట్లు మనము మినిమమ్ బుక్ చేసుకోవచ్చు అనే ఒక విషయాన్ని మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం అనేసి ఈ నెంబర్‌ని అప్డేట్ చేశాం. సో, ఇది మనము ఇప్పుడు ఈ స్ట్రాటజీలో అప్డేట్ చేసాము. కండిషన్స్ ఏం మార్చలేదు. అదే 2 గ్రీన్, 2 రెడ్ క్యాండిల్ స్ట్రాటజీ. జస్ట్ బ్రేక్‌ఔట్ అయినప్పుడు ట్రేడ్ తీసుకుంటాము. సో, దాన్ని ఆటోమేటిక్‌గా ఇప్పుడు అప్డేట్ చేసి పెట్టాం. సో, ఇది ఎవరికైనా ట్రయల్ బేస్ కావాలనుకుంటే మీరు మీ ట్రేడింగ్ ఐడీని మనకి వాట్సాప్ చేస్తే నేను మీకు దీన్ని అప్డేట్ చేస్తాను. అండ్ ఆల్గో ట్రేడింగ్ గురించి కానీ, ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ డెవలప్‌మెంట్ గురించి గానీ ఏదైనా సందేహాలున్నా మనకు రెగ్యులర్‌గా 8:00 జూమ్ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్‌లో మీరు అటెండ్ కాగలరు. థాంక్ యూ.